నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మంద సంజ్ఞాయ శనేశ్వర నమోస్తుతే. దినాధిపతి అయిన సూర్య భగవానుడు గ్రహాధిపతి. ఈ దినేశ్వరుని కుమారుడు శనీశ్వరుడు. శని అంటే నెమ్మదని, మందమని అర్థం. శనేశ్వరుడు మందంగా పరిభ్రమిస్తాడు. మందుడు అని పిలువబడే ఈ కమలమిత్రుని పుత్రుడు ఏ జీవికి శత్రువు కాడు. గ్రహాలు పరమాత్మ నిర్దేశించిన గగనమండల కార్యాలయాలు. అవి ఏ జీవి కర్మఫలాలను ఆ జీవికి క్రమం తప్పకుండా అందించే సంధానకర్తలు. ఏ ప్రాణి పట్ల పక్షపాతంతో గ్రహాలు ప్రచలించవు. ఆ దినకరుని కుమారుడు అయిన శనీశ్వరుడు శుభకరుడే అవుతాడు తప్ప అపకారకారకుడు కాడు. అలాంటి శనేశ్వరుడు వెలసిన ఎన్కతల గ్రామ ఆలయ విశేషాల్ని ఈనాటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. గ్రహం అంటే గ్రహించేది. జీవుల ప్రారబ్ధ కర్మల్ని గ్రహించి ఎవరి పాపపుణ్యాలను వారికి సంక్రమింపచేయడమే ఈ గ్రహకూటమి కర్తవ్యం. గ్రహ ముఖ్యుడైన శనిదేవుడు సూర్యదేవరకు ఛాయాదేవికి జన్మించాడు. ఈ నీలవర్ణుడు నల్లని రంగుల్ని మందవారమని పిలువబడే శనివారాన్ని ఇష్టపడతాడు. పుష్యమాస కృష్ణపక్ష అష్టమ ప్రయుక్త స్వాతి నక్షత్రంలో జన్మించిన శని నల్లటి పూలమాలలు, నల్లటి రథం, నల్లటి గొడుగు ధరించి చరిస్తూ ఉంటాడు. యమధర్మరాజుకు సహోదరుడైన ఈ శనీశ్వరుడు ఎన్కతల గ్రామంలో భక్త ప్రభు ప్రేరణతో 1993లో ప్రతిష్ఠితుడైనాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. దివాకరుడైన ఈ సూర్యపుత్రుడికి దైవాకరి అనే పేరు ఉంది. కాటుక కొండలా కనిపించే మృదుల హృదయుడైన శనేశ్వరుడు వైభవోపేతంగా విలసిల్లిన ఈ మందిరం మోమిన్పేట మండలం ఎన్కతల గ్రామంలో 15 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. అరుణాత్మజుడని పిలవబడే శనేశ్వరుడు కరుణాంతరంగుడు. ఈ కుంటికాలి గ్రహదేవుడు కంటిచూపుకు స్వపరభేదం లేదు. ఈ కాలంలో చనుడు భక్తుల పాలిటి అపార కృపా విలోచనుడే. కమలాప్తుని కిరణాలు తీక్షణంగా ఉంటాయి. సూర్యపుత్రుడైన యమధర్మరాజు ధర్మపాలనలో కర్కశంగా ఉంటాడు. యముని అగ్రజుడైన శనిదేవర కూడా కర్మఫలాల్ని జీవులకు అనుసంధానించడంలో కఠినంగా ప్రవర్తిస్తాడు. ఒక్కో రాశిలో 2.5 సంవత్సరాల కాలం స్థిరంగా ఉండడం వల్ల స్థిరగతుడు అని పిలవబడే ఈ ప్రొద్దుదేవర పట్టి షట్చక్రవర్తుల్ని లయకారుడైన శివుడిని కూడా పట్టిచూచిన శక్తివంతుడు. అలాంటి నల్లని మేని గ్రహం కొలువు తీరిన ఆలయాన్ని సందర్శించుకుందాం రండి. విశాలమైన ఆలయ ముఖమంటప ప్రాంగణంలోనే రథాకార స్వర్ణ గోపుర సదృశంగా భాసించే వేదిక మీద శనేశ్వర శిలా విగ్రహం కాకి వాహనంపై అత్యంత నీలవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. హరి ఓం తత్సత్ జయ శనిదేవా హరి ఓం తత్సత్. అగ్నిగోళాల్లా ప్రకాశించే నయనాలతో తనకే రెక్కలు మొలిచినట్లున్న కాకి రెక్కల సొబగుతో నల్లని దేవుడు చల్లగా భక్తులకు దర్శనమిస్తాడు. పౌరుషానికి ప్రతీకలైన మీసాలతో ముక్కుసూటిగా సాగిపోయే మనస్తత్వాన్ని ప్రతిబింబించే కోటేరు నాసికతో మనసులో లేని క్రూరత్వాన్ని ప్రతిఫలించే అరుణ నయనాలతో నిలుచున్న కాకి మీద కూర్చున్న స్వామి చేతితో పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోమని ఆదేశిస్తున్నట్లు కనిపిస్తాడు. శనీశ్వరాయ శాంతాయ సర్వాభీష్ట ప్రదాయిని శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః. జయ శనిదేవా హరి ఓం తత్సత్ 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 జయ శనిదేవా
जय शनिदेवा हरि ओम तत्सत् 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 అంబరమణి భాస్కరుని పుత్రుడైన శని నీలాంబరుడు, కస్తూరి చందన గంధప్రియుడు, మకర కుంభరాశుల కదీశుడు, కాకి వాహనుడు. వేగంగా వెళ్లలేనిది కాబట్టి కాకికి వాయసం అని పేరు. మందగమనుడైన తనకు అనుకూలమైన పక్షినే వాహనంగా చేసుకుని భక్తుల సహనాన్ని పరీక్షించే ఈ శని భగవానుని ఆలయంలో ప్రధాన ఉపాలయమైన దుర్గామాత మందిరంతో పాటు 7 గుడులు ఉపాలయాలుగా, 7 వృక్షాలు దేవతల ప్రతిరూపాలుగా నెలకొని భక్తుల చేత పూజలందుకుంటూ వారిని తరింపచేస్తూ ఉంటాయి. ఆ సప్తదేవ ఆవాసాల్ని, ఆ సప్తవృక్ష రాజాల్ని సందర్శించుకుందాం రండి. వజ్రదేహుడని, సౌమ్యుడని, వైరాగ్య ప్రదాయకుడని స్తుతింపబడే ఈ సూర్యసూతుడి ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి అమ్మవారిది ప్రధాన ఉపాలయం. అమ్మవారి రాజగోపురం ఏక కలస దొంతరతో, సింహ ప్రతిమలతో ఆలయ వాస్తు శిల్ప శోభతో అందగిస్తుంది.
भवन्तु परमोक्तयः सर्वस्य बुद्धिरूपेण హసిత వదనంతో విశాల నయనాలతో గులాబీ రంగు పాలరాతి శిల్పంగా చతుర్భుజాలతో ఈ దేవి దర్శనమిస్తుంది. कलाकाष्ठादिरूपे కుడివైపు శూల అభయ హస్తాలతో, ఎడమవైపు వరదహస్త కుంకుమ భరిణ ధారణతో, అరుణవర్ణ వస్త్ర శోభతో, ఎదుట శివలింగం పంచవక్త్ర కోహళి నాగ పడగలతో అలరారుతుండగా నిండైన ఈ దేవతామూర్తి ఘంటానాద కర్పూర దీప హారతుల్ని అందుకుంటూ తనను శరణన్న వారిని కటాక్షిస్తూ ఉంటుంది. स्तुते सृष्टिस्थिति विनाशानां शक्तिभूते सनातनी. ఈ ఆలయంలోని 7 గుడులు ఉపాలయాలుగా, 7 వృక్షాలు దైవ వృక్షాలుగా అర్చింపబడుతూ ఉంటాయి. శివభక్తుడైన భక్త ప్రభువు కాషాయ వస్త్రాన్ని కప్పుకొని రూపెత్తిన నిరాడంబరుడిలా నందిని ముందుంచుకొని దర్శనమిస్తూ ఉంటాడు. మరో చిరు శిలా వేదిక మీద జ్ఞాన ప్రదాయకుడిగా కనిపిస్తాడు జ్ఞానేశ్వర మహారాజు. రామాయణ మహామాలారత్నమైన హనుమ ప్రసన్న ఆంజనేయ స్వామి రూపంలో లోహ కవచ ధారణతో పుష్పాలంకృతుడై కనిపిస్తాడు. సప్తదేవతా ప్రతిరూపాలు, సప్త వృక్షాలు. ప్రకృతి ఆరాధకులైన భారతీయులు తరుదేవోభవ గురుదేవోభవ అనే సంప్రదాయాన్ని పాటించేవారు. ఒక వృత్తాకార కట్టడం లోపల ఈ సప్త వృక్షాలు భక్తుల ప్రదక్షిణల్ని, పూజల్ని అందుకుంటూ ఉంటాయి. వీటిలో వేప చెట్టు ఆదిశక్తిగా, జిల్లేడు చెట్టు ఆది గణపతిగా, రావి చెట్టు విష్ణుమూర్తిగా, శివరావి చెట్టు శివుడిగా, మేడి చెట్టు దత్తాత్రేయుడిగా, ఉసిరిక చెట్టు శ్రీకృష్ణుడిగా, మారేడు చెట్టు మాతృస్వరూపిణిగా ఆరాధింపబడుతున్న ఈ ఆలయం ఇటు ప్రకృతిని ప్రాణప్రదంగా పూజించాలని, భౌతికాతీత దివ్యశక్తుల్ని భయభక్తులతో అర్చించాలని భక్తులకు ప్రబోధిస్తుంది. తిలల నుండి తీసిన నూనెనే తైలం అంటారు. ఆరాధకులు ఆ తైల ధారలతో శనివారాలలో శనేశ్వరునితో పాటు నవగ్రహాలను అర్చిస్తూ ఉంటారు. దేవతలను అర్చనలతో, ఆరాధనలతో సంతృప్తులను చేసుకున్నప్పుడు మాత్రమే మనల్ని ప్రకృతి వైపరీత్యాల నుండి ఆ దివ్య శక్తులు రక్షిస్తాయన్న సత్యాన్ని మన దేవాలయాలు, తీర్థయాత్రలు ప్రబోధిస్తున్నాయి. బ్రహ్మ మానసపుత్రుడు దక్ష ప్రజాపతి. ఈ దక్షుని పుత్రికలలో సంజ్ఞాదేవి ఒకరు. సూర్యునికి పత్ని అయిన సంజ్ఞాదేవి మార్తాండుని తాపాన్ని భరించలేక తన నుండి ఛాయాదేవిని సృష్టించి సూర్యుని వద్ద ఉంచి తాను అదృశ్యమవుతుంది. దినకరునికి ఛాయాదేవికి జన్మించిన శనేశ్వరుడు ప్రతిష్ఠితుడైన క్షేత్రమే ఏనుగుతల గ్రామం. ఏనుగుతల ఆకారంలో ఒక శిలాశాసనం ఈ గ్రామం దగ్గర ఉండడంతో ఏన్కతల నామం ఈ గ్రామానికి వచ్చింది. కాలక్రమంలో వ్యావహారికంలో ఎన్కతల గ్రామంగా రూపాంతరం చెందింది. ఈ గ్రామ దేవాయతనంలోని శనీశ్వరునికి నిత్యం ఉదయాలలో తైలాభిషేకాలు, మధ్యాహ్నం అర్చనలు, ఆరాధనలు జరుగుతాయి. ఇక్కడ పూజా విశేషాల కార్యక్రమాలు వచ్చేసి నిత్యం తైలాభిషేకం జరుగుతుందండి. ప్రతి శనివారము పొద్దున 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆలయంలో నిత్యాభిషేకం జరుగుతూనే ఉంటుంది, తైలాభిషేకాలు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సంతానం కాని వారికి ఒక 11 వారాలు కానీ తిరిగితే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసము. కష్టాలు దూరం చేసే స్వామి అని ఎన్కతల స్వామికి పేరుంది. తేనెవాన కుంభవృష్టిగా కురిసినట్లు
శనైశ్చరుని విగ్రహం మధుధారలతో తైలధారలతో అభిషిక్తమవుతూ ఉంటుంది. నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తన్ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తన్ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తన్ సంభూతం తం నమామి శనేశ్వరం. నిన్నెదుట పసుపు పట్టి కనుకుంకుమ తిలకాన్ని దిద్ది అంతరీయకంగా ఒక నీలి వస్త్రాన్ని, ఉత్తరీయాన్నిగా మరో నీలి వస్త్రాన్ని అలంకరిస్తాడు. ఆ తర్వాత తెల్లని పూలమాలికల్ని, ఎర్రని పూవంతుల హారాల్ని స్వామివారికి అలంకరిస్తాడు. చక్రవర్తి చిహ్నిత మణిఖచిత రజత మకుటాన్ని శనైశ్వరునికి అలంకరిస్తాడు. కంఠంలో భారీ హారావళి ముత్యాల సరులతో పాటు అలరిస్తుండగా 5 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం పాంచభౌతిక విశ్వాన్నంతా శాసిస్తున్నట్లుంటుంది. అఖండ శక్తివంతమైన ఒక చీకటి ఖండం విశ్వరక్షణ సందర్శనాభిలాషతో ఎగసిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు దృక్కోచరమవుతుంది శిలాశిల్పం. మధుధారల అభిషేకానంతరం స్వామివారు తారలతో తళతళలాడే నీలి మేఘంలా ఉంటాడు. రంగురంగుల మెరుపు తీగలు కారుమబ్బును కమ్ముకున్నట్లు పూలమాలలతో మూల విగ్రహం పుంజీభూతంగా దర్శనమిస్తుంది. స్వామివారికి సమర్పించే దీపహారతిని ఆబాల గోపాలం భక్త బృందాలు స్వీకరిస్తూ స్వస్థ చిత్తులవుతూ ఉంటారు. నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తన్ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తన్ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగజం. హైదరాబాద్ నుండి ఫతేపూర్, మహాలింగపురం మీదుగా ఎన్కతల చేరుకుని శ్రీ శనైశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. పాంచభౌతిక తత్వంలో రూపొందినదే ప్రపంచం. ప్రపంచంలో భాగమైన మానవుడి శరీరం పంచభూతాత్మకమైనది. భూగోళం మీద ప్రభావం చూపే గ్రహగతులు మనకు సద్గతుల్ని ప్రాప్తింపచేయాలని, ఆలయ విగ్రహాలకు, నవగ్రహాలకు జరిపే పూజలు మనకు శుభాలను, సుఖాలను ప్రసాదించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.